తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు 700 కోట్లు విడుదల చేయగా ఆగస్టు 4న ఒక్కరోజే 130 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సోమవారం డబ్బులు బదిలీ చేస్తున్నారు. ఈ పథకం కోసం హాడ్కో నుంచి 500 కోట్ల లోన్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం 1,50,000కు పైగా ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000కు పైగా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 700 కోట్లు మాత్రం విడుదల చేసింది. ఇండ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి నిధులు ఆలస్యం కాకుండా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు బదిలీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,78,702 ఇండ్లను మంజూరు చేశారు. వాటిలో 1,77,932 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇటీవల హౌసింగ్ బోర్డు ఓపెన్ ఫ్లాట్లు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకానికే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.